రోడ్లు విస్తీరణ నువ్వు కాదు, నీ బ్రహ్మదేవుడు కాదు, నీ మాజీ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆపం. ఎవరు వచ్చినా ఆపము, చట్టబద్ధంగా చేసుకొని పోతాం. ఇది సత్యం. ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఎప్పుడు కూడా నీకు భవిష్యత్తే ఉండదు. ఈ పొద్దుటూరులో నీ పార్టీకి ఉండదు, నీకుండదు. నువ్వు నిరంతరము నేను పొరపాటు పడి ఏదో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని చూసి మీకు ఓట్లు వేసినారు తప్పక, నీకు ఓట్లు వేసేవాడు నీవు రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నీకు ఓటు వేసేవాడు లేడు. ఇండిపెండెంట్గా పెట్టు, నేను ఇండిపెండెంట్గా పెడతా చూద్దాం. విస్తరణ గురించి మాట్లాడము, నన్ను వ్యక్తిగతంగా మాట్లాడము, నన్ను వ్యక్తిగతంగా నువ్వు ఎంత మాట్లాడినా కూడా ప్రొద్దుటూరు ప్రజలను మాట్లాడినట్లే. నా వయస్సు ప్రతిసారికి 90 ఏళ్ళు అంటాడు. 100 ఏళ్ళు కానీ నాతో కుస్తీకి వస్తావా? ఇప్పుడైనా రెడీ? మైదుకూరు దాకా నడిచిపోదామా? రెడీ? నువ్వు నేనే, ఎవరొద్దు, ప్రజలొద్దు. ఎవరికి విస్తరణలో ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చే డబ్బులు ఇస్తాము. అక్కడ ఉండబడిన ఎస్సీలకు కూడా, వాళ్ళకు కూడా పట్టాభూములకు ఇస్తాము. కానీ వాళ్ళు ఎస్సీలు మాకు ఇది చాలదంటే అమృతనగర్లో స్థలం ఇప్పించి ఇల్లు కూడా కట్టి చెప్పిస్తాం.